1948 సెప్టెంబర్ 17 రోజున భారత్లో ఇది విలీనమయ్యేటువంటి సమయానికి కంటే ముందు నిజాం ఒక కీలకమైనటువంటి కార్యక్రమం చేసింది. ఇది ఎక్కడో లేదు. మళ్ళా నేను మొన్న భువనగిరి సభలో చెప్పిన కదా, కాగితం చింపేసిరని. రెడ్లు వెలమలు నిజాం తయారు చేసినటువంటి, నిజాం ఇచ్చిన ఆ ఫర్మానా అంటారు దాన్ని, ఆ ఫర్మానాను చింపేసి దాచిపెట్టిర్రు అనేటువంటి మాట చెప్పిన కదా. ఆ దాచిపెట్టినటువంటి ఫర్మానా కాగితమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీఆర్టీ బుక్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పార్ట్ 2లో 101వ పేజీలో ఉంటుంది. అదేందో ఒకసారి చూద్దాం. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. దయచేసి ఇది 102వ పేజు, ఇంగ్లీష్లోకి వస్తే 101వ పేజీకి వస్తుంది. ఇక్కడ ఏం చేసి నిజాం, తెలంగాణలో జాగీరుదారి వ్యవస్థ రద్దు. నైజాం రాజ్యం భారతదేశంలో విలీన సమయంలో తెలంగాణ ప్రాంతంలో రైతాంగ పోరాటం ఉధృతంగా సాగుతోంది. స్వతంత్రానికి ముందే 1927లో వెట్టి చాకిరిని నిర్మూలిస్తూ చట్టం చేశారు. కానీ ఈ చట్టాన్ని అమలు చేయలేదు. ఎవరు అమలు చేయాలి దీన్ని? ఇప్పుడు మనకు గడీలు కనిపిస్తా ఉన్నాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో గద్వాల సంస్థానం అని, రాజాపేట సంస్థానం అని, లేకపోతే ఈ విష్ణూరు సంస్థానం అని ఇవి కనిపిస్తా ఉన్నాయి కదా గడీలు. అవి గడీలు వాళ్ళ ఇండ్లు అనుకుంటున్నారు. దొరల ఇండ్లు కాదు, అవి తహసీల్ ఆఫీసులో ఒకప్పుడు. అవి అక్కడి నుంచి కార్యకలాపాలు జరగాలి. అవి ప్యూర్గా ప్రజల పన్నులతో కట్టినటువంటి తహసీల్ ఆఫీసులు. అయితే ఈ జాగీర్దారి వ్యవస్థ ఏదైతే ఉందో, వాళ్ళు జాగీర్దారులు ఏం చేశారంటే వెట్టి చాకిరి అంటే ఎవడైనా సరే ఉచితంగా పనిచేసిపోవాల్సిందే, పెట్టింది తినాల్సిందే అనేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండేది అప్పట్లో, తెలంగాణ ప్రాంతంలో. సో ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అప్పుడు వెట్టి చాకిరి విధానం ఎట్లుండే అంటే, ఈ బీసీలలో ఉన్నటువంటి కులాలు, ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి కులాల మీద ఎక్కువ ప్రభావం ఉండేది.